కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల మధ్యన సీనియర్లు పార్టీలో ఇమడలేక పక్క పార్టీలోకి రావాలన్న ప్రయత్నం చేయటం. అది ప్రధానంగా బీఆర్ఎస్‌లోకి గాని, లేకపోతే పక్కన బీజేపీలోకి గాని వెళ్ళాలన్న ప్రయత్నం జరగటం. నిజంగా పార్టీలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత అంత సీనియర్ల మీద అంత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అంటారా? ఇబ్బంది ఉన్నది గాబట్టే ఇప్పుడు అంటే ఒక ట్రెండ్‌గా ఏం రాలేదది. హ్మ్. ట్రెండ్‌గా రాలేదు. మనం దాన్ని ఒక ట్రెండ్‌గా చూడొద్దు. హ్మ్. ఆ పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీలో అక్కడ గాని, హ్మ్. ఎక్కడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకున్నారో, తీసుకున్నప్పుడు. హ్మ్. అక్కడ మాత్రం అసంతృప్తి బాగా ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు స్పీకర్ ఏమన్నా తీర్పిస్తాడేమో అనుకుంటే స్పీకర్ స్పీకర్ తీర్పు గూడా గూడా ఏమి ఏం ఇవ్వలేదు. లేదు. అవును. రేపు హైకోర్టు ఒకవేళ ఏదన్నా తీర్పిచ్చినా గూడా ఇమ్మీడియేట్ సుప్రీం కోర్ట్ పోతారు. యెస్. అంటే వీళ్ళ పదవీ కాలం అనేది హ్మ్. అయిపోయేదాకా ఈ కేస్ తేలదు. బహుశా పదవీ కాలం అయిపోయినంక గూడా తేలదేమో. గతంలో గూడా ఉంది గదండీ! ఒక కేసు చాలా ఉన్నాయి. ఇట్లాగే. చాలా చాలా ఉన్నాయి. ఉన్నాయి కేసులు. చాలా ఉన్నాయి. హ్మ్. ఏమన్నా తీర్పిచ్చినా ఐదో సంవత్సరంలో ఇచ్చినయి ఉంటాయి. అంతే. ఎక్సెప్షన్ ఒకటో, రెండో ఉంటాయి. హైకోర్ట్‌లు వీళ్ళని దించి ఓడిపోయినోళ్ళను ఎమ్మెల్యే అంటే మీ చేసిన మాటల్లో నాకేం కనిపిస్తుంది సీనియర్‌లో అసంతృప్తి అయితే లేదు. నియోజకవర్గాల వారీగా ఏదైనా అది అసంతృప్తులుంటే గనక ఎక్కడెక్కడైతే సబ్జెక్టు టీఆర్ఎస్ వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని ఆ పార్టీలో కలుపుకున్నారో, ఓకే. అక్కడేందంటే ఈ ఎమ్మెల్యే స్థానాలల్ల హ్మ్. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరుంటారు? సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఇస్తారు. ఇస్తారు. మరి జీవన్ రెడ్డి ఏం గావాలి? రైట్. ఆయన ఉన్న ఎమ్మెల్సీ పోయింది. అవును. ఒకే ఒక్క ఎమ్మెల్సీ ఆయనకు ముఖ్యమంత్రి ఆయనను మంత్రి జేయలేదు. చేయలేం. అవకాశం ఉన్నా గూడా. ఒకే ఒక్క ఎమ్మెల్సీ ఆయన అవును. కాంగ్రెస్ పార్టీలో. అవును. తర్వాత చాలా సీనియర్ నాయకుడు. హ్మ్. టీడీపీలోనే ఆయన మంత్రిగా అవును. పనిజేశాడు. తర్వాత కాంగ్రెస్‌లోకొచ్చి మరి గూడా అంత ఆ వ్యక్తికి మరి బీఆర్ఎస్‌లో రేపు బీఆర్ఎస్‌లో జాయిన్ అయినా ఇంకో పార్టీలో జాయిన్ అయినా ఆ స్థానం ఇవ్వగలదా? అంటే ఒక పెద్దలనే గౌరవం ఉంటది. ఇప్పుడు 'డి. శ్రీనివాస్' గారు రాగానే రాజ్యసభ ఇచ్చారు. యెస్. కరెక్ట్. 'కేశవరావు' గారు రాగానే రాజ్యసభ. రాజ్యసభ ఆయన ఇచ్చారు. రాజ్యసభ నుంచే వచ్చాడు. రాజ్యసభ రాజ్యసభ మళ్ళీ కంటిన్యూ ఇచ్చారు. చేశారు. హ్మ్. పార్టీలో ఉన్నంత కాలం రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. కాబట్టి వివేక్ వచ్చాడు. వివేక్ అడ్వైజర్ ఇచ్చారు. హ్మ్. క్యాబినెట్ ర్యాంక్‌తో. అట్లా ఒక గౌరవప్రదమైన స్థానం అయితే ఉంటది. రైట్. రేపు అధికారంలోకొచ్చినా గూడా. తర్వాత ఇవాళ వస్తున్నాడంటే రేపు ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థానం ఆయనకే ఉంటది. హ్మ్. కాంగ్రెస్‌లో ఉండడానికి ఎమ్మెల్యే టికెట్ రాదుగా. లేదు రాదుగా అది. ఆ! అప్పుడు ఆ! అదేగా ఇక్కడ. ఆ ఎమ్మెల్సీ గొడవతోనే కదా అసలు ముందు. ఎమ్మెల్సీ ఇచ్చేవాడైతే హ్మ్. ఆయన ఎమ్మెల్సీ కంటిన్యూ అయ్యేది. యెస్. నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ మళ్ళీ ఆయనకే పోటీ పెట్టి గెలిపించేవాడు. యెస్. ఎంతోమంది వచ్చారు కదా ఎమ్మెల్సీలు. అవును. బట్ ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం లేదు. మరంత సీనియర్ నాయకుడు ఖాళీగా కూర్చోవడం ఎట్లా? ఆయన ఒక్కడు కూర్చుందామన్నా గూడా రామకృష్ణ అనుకుంటా. హ్మ్. ఆయన వెనక క్యాడర్ ఉంటారు. యెస్. ఆయన వాళ్ళని కాపాడుకోలేకపోతున్నాడు గదా! ఒకాయన నడిబజార్‌లో చంపేశారు గదా! అవును. ఆయన చాలా దగ్గర వ్యక్తి గదా ఆయన. అట్లాంటి సిట్యుయేషన్ అన్నప్పుడు ఏ నాయకుడు గూడా తన జీవితం తాను గడపాలనుకోడు. యెస్. ఆ కరెక్ట్. అవకాశం ఉన్న పార్టీలోకి పోవాలి. హ్మ్. జీవన్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు అందులో అనుమానమే లేదు. హ్మ్. ఆయన నాన్ కరప్టెడ్ గూడా. ఆయన డబ్బులు నోట్లతో కొనే పరిస్థితి ఉండదు. హ్మ్. ఆయన కోసం పార్టీలు ఖర్చు పెడితే అది వేరు విషయం గానీ, ఆయనైతే ఉన్నంతలో మంచి పేరున్న వ్యక్తి. రైట్. ఆయన కరెక్ట్ ప్లేస్ గూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ఏ. ఆ! బట్ అట్లా అందరూ వస్తారా అంటే, మిగతా కాన్స్టిట్యుయెన్సీలలో అది కనబడతలేదు మనకు. బాన్స్వాడ కావచ్చు, ఎక్కడెక్కడనైతే ఈ పోయిన్లో. అయితే ఒకటి ఏమైందంటే, వాళ్ళ వరకే పోయిన్లు. క్యాడర్ ఎక్కువ పోలేదు. ఓకే. బట్ అక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఇటు రావడం అనేది మిగతా నియోజకవర్గాలల్లో ఈయన వచ్చినాక ఏమన్నా ట్రెండ్ మొదలైద్దేమో గానీ ఇప్పటివరకైతే కాలేదు. అయితే బీఆర్ఎస్‌కి శుభపరిణామం అనుకోవచ్చిది. ఎందుకంటే హ్మ్. ఎవ్ ఎవరిని అడిగినా చెప్తారు నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ అని. బీఆర్ఎస్ అని. ఎందుకంటే హ్మ్. అది ఫెయిల్యూర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఆయన హ్మ్. ఏ ప్రామిసెస్ కూడా కానీ ఇంకా నిలబెట్టుకోలేకపోవడం. 2 ఏళ్ళు ఉంది గదా! బీఆర్ఎస్ అంటే లేకపోతే ప్రజలకు అర్థమైతది. లాస్ట్ ఇయర్‌లో మనకి ఎట్లాగో ఇత్తడీయనే. హుహు. ఇచ్చినా గూడా ఈయన గుణం ఏందో తెలిసిపోయింది గదా! హ్మ్. అన్నట్టు. కాకపోతే కాంగ్రెస్ ఏమన్నా ఆయనను దించి ఇంకో నాన్ కాంట్రోవర్షియల్ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తే కొంత మెరుగైతది వాళ్ళ పరిస్థితి. అంతేగాని అధికారంలోకి వచ్చే అతనైతే మెరుగు అవుద్దని నేను అనుకోవట్లేదు. థాంక్ యూ వెరీ మచ్ థాంక్ సార్. యూ. థాంక్ యూ.